హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు మన ప్రభాస్ అన్న కల్కి మూవీ రాబోతుంది కదా, నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి బ్రో. 27కి అయితే థియేటర్లు అట్లీట్లు ఉండవు, ఫుల్ పగిలిపోతాయి. అంటే నీకు ప్రభాస్ అన్న లాంగ్ హెయిర్ ఆ లుక్ చూస్తుంటే ఎలా అనిపించింది? అసలు కొత్తగా ఉంది, చాలా బాగుంది. అంటే సలారు మనం ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలే కదా, అంటే ప్రభాస్ అన్న రేంజ్కి లేదు కదా, మరి కల్కి అయ్యే ఛాన్స్ ఉందా? RRRని కూడా బీట్ చేసేంత ఛాన్స్ ఉందా? RRRని కూడా బీట్ చేసే ఛాన్స్ ఉందా? ఓకే బ్రో. ఇప్పుడు చూసుకుంటే మరి మన ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ వర్సెస్ మన ప్రభాస్ అన్న ఫైట్ చూపించారు కదా, ఒకవేళ మూవీలో ఫైట్ ఉంటే ఎలా ఉండబోతుంది మరి? మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ఫైట్ ఎట్లుంటుంది అనేది. చూసే వరకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇటు చూసుకుంటే టాలీవుడ్లో కింగ్ మన ప్రభాస్ అనుకోవచ్చు, బాలీవుడ్లో కింగ్ అమితాబ్ బచ్చన్, అలాంటి ఇద్దరు కింగ్ల మధ్యలో ఫైట్ అంటే ఊహిస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు ఊహించలేకపోతున్నాం, చాలా ఇదిగా ఉంటుందని అనిపిస్తున్నాను. ఓకే బ్రో. ఇప్పుడు మరి మన కమల్ హాసన్ లుక్ కూడా చూసా భయంకరంగా అనిపించింది కదా ట్రైలర్లో, నీకు ఎలా అనిపించింది? బాగుందన్న ఈ లుక్ అయితే. అంటే ఇప్పుడు చూసుకుంటే కమల్ హాసన్ వచ్చేసి ఫుల్ నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ నెగిటివ్ రోల్ అయింది అనుకో, ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్, అదెలా ఉంటుంది అనుకుంటున్నావు? అదైతే ఇంకా అసలు ఊహించలేం, చాలా భయంకరంగా ఉంటుంది. థియేటర్లో ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటావు మరి? థియేటర్లు పగిలిపోతాయి, స్క్రీన్లు చినిగిపోతాయి. మామూలుగా కాదు. ఇప్పుడు బుజ్జి వర్సెస్ భైరవ సిరీస్ కూడా వచ్చింది కదా, ఎలా అనిపించింది నీకు? అది 28 మినిట్స్ ఉన్నా కానీ చాలా బాగుందన్న, చాలా ఫన్నీగా ఉంది. నచ్చిందా బ్రో నీకు? బాగుంది. ఓకే బ్రో. ఫైనల్గా ప్రభాస్ గురించి కానీ కల్కి గురించి కానీ ఏం చెప్తావు? ప్రభాస్ అన్న అయితే న్యూ లుక్తో బాగుంటాడని అనుకుంటున్నా. 27కి థియేటర్లు పగిలిపోతాయి. ఓకే బ్రో.